తెలుగుదేశం పార్టీ ఆ రోజు నందమూరి తారక రామారావు కానీ, ఇప్పుడున్న చంద్రబాబు గారు కానీ, రేపు రాబోయే నాయకుడు లోకేష్ బాబు గారు కానీ, ప్రత్యేకంగా నందమూరి తారక రామారావు మా అందరికి కూడా ఏం చెప్పేవారంటే, ప్రజాప్రతినిధి అంటే ఓట్లు ఎంచుకోవటం, మీ పని మీరు చూసుకోవటం కాదు, నిరంతరం ప్రజల్లో ఉండాలా, ప్రజల సమస్యలు తెలుసుకోవాలా, ఆ సమస్యల్ని మనం వ్యక్తిగతంగా తీర్చగలుగుతామా లేదా ప్రభుత్వ పరంగా తీర్చగలని ఆలోచన చేయాలా, ఆలోచన చేస్తే కొన్నైనా సాధించగలుగుతాం, వాళ్ళ దగ్గరలో ఉండగలుగుతామని చెప్పిన మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఈ ఆంధ్ర రాష్ట్రంలో నందమూరి తారక రామారావు. ఆయన ఆశయాలు, ఆదేశాలు, ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఊరూరా తిరిగి ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా ముందుకు వెళ్ళాలా, కుటుంబాలకు మనం సహాయం చేయాలని చెప్పి ఆయన చేసి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఆశయం. తెలుగుదేశం పార్టీ అంటే ఒక రాజకీయమే కాకుండా సేవా తత్పరతో ముందుకు వెళ్ళాలని ఆలోచన చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, భువనేశ్వరమ్మ గారు కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టి కొన్ని వేల మందికి ఉచితంగా విద్య చెప్తా ఉన్నారు. అక్కడ క్యాన్సర్ హాస్పిటల్ అయితే పేదవాళ్ళకి ఉచితంగాను, మిగతా వాళ్ళు కూడా తక్కువ ఖర్చులతో ట్రీట్మెంట్ చేయడం జరుగుతూ ఉంది ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా. అదేవిధంగా అనేకమైన కార్యక్రమాలు పేదవాళ్ళకి చేయడం జరుగుతుంది. సో ఆశయాలు, ఆదర్శాలని తీసుకుని నా వంతుగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో అవసరం ఉన్న వారికి నాకు తోచిన విధంగా చేయగలిగినంత సాయం చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నాను. అది తెలుగుదేశం పార్టీ నాకు నేర్పిన విద్య అని చెప్పి నేను గర్వంగా తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తగా ఉన్నందుకు అది నేను ఎప్పుడు కూడా గర్వపడతాను. ఈ పార్టీలో నేను సభ్యుడిని, ఈ పార్టీలో నేను ఎమ్మెల్యేని, ఈ పార్టీలో నేను ఎంపీగా చేశారనేది నా జీవితంలో ఎప్పుడు కూడా గర్వపడతాను. దానిలో భాగంగానే ఇవాళ ఎవరికి సాయం చేసినా కూడా తెలుగుదేశం పార్టీ చెప్పిన విద్య ద్వారా, వాళ్ళు చెప్పిన బోధనల ద్వారానే ఈ సహాయం చేస్తున్నాను కూడా నేను గర్వంగా తెలియజేస్తాను. గద్దె రామ్మోహన్ గారు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు అనే దానికంటే తూర్పు నియోజకవర్గ ప్రజానాయకుడు అనడం కరెక్ట్. ఎందుకంటే మొత్తం అందరికి కూడా ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా సరే ఆయన ముందుండే వ్యక్తి. ఇవాళ దాదాపు 30 మందికి ఆర్థిక సాయం, ఫీజులనో, లేకపోతే ఇల్లు పడిపోయిన వాళ్ళకి ఇల్లునో, లేకపోతే వేరే విధంగా హాస్పిటల్స్ గానో ఆయన సొంత డబ్బులు దాదాపు ఒక 8 నుంచి 9 లక్షల దాకా ఇవ్వడమే కాకుండా, రాజేశ్వరి అని ఒక ఈవిడే 10 రోజుల క్రితం భర్త చనిపోయాడు. అలాగే మరీ అమ్మ ఇవి నెల రోజుల క్రితం భర్త చనిపోయాడు. అంతా ఇద్దరు కూడా సడన్గా డెత్ వాళ్ళిద్దరు కూడా. మరి రామ్మోహన్ గారి దగ్గరికి ఆ ఇళ్ళ పక్కన వాళ్ళు ఏదో మామూలు ఆర్థిక సాయానికని తీసుకొచ్చారు. అందరితో పాటు వాళ్ళకు కూడా ఒక 20,000 అలా రాశారు. తర్వాత ఇక్కడికి వచ్చాక తెలిసింది వాళ్ళకి చిన్న వయసులో భర్తలు పోయారు, అలాగే పిల్లల్ని చదివించుకోవాలని. వాళ్ళని నా ఎదురుగానే అమ్మ ఎలా చనిపోయారంటే వాళ్ళు హార్ట్ అటాక్ అని చెప్పడం. మీకు ఎంతమంది పిల్లలు అంటే ఏడోకమ్మ, మీకు ఎంతమంది పిల్లలు అంటే వాళ్ళు ఇద్దరు అని చెప్పడం. ఎమ్మంటే ఆయన దానికి మనసు కరిగి, మీరు ఎక్కడ పని చేస్తున్నారంటే వాళ్ళు పాపం ఒక ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్నారు, అందులో ఒక 7,000 నుంచి 8,000 ఇస్తారంట. దానితో మీరు 2 పిల్లల్ని ఎలా పోషిస్తారు, ఇంటి ఎలా కట్టుకుంటారు, మీ జీవనం ఎలాగా, మీ ఎలా చేస్తారని వెంటనే ఆ స్కూల్ యాజమాన్యంతో మాట్లాడాడు, వాళ్ళని ఫ్రీగా చదివించేలా చేశాడు. అలాగే వీళ్ళకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా మరొక దగ్గరికి వెళ్ళి పని చేస్తే 7,000, 8,000 వాళ్ళు బతకలేరు. భర్త ఉంటే వేరే పని చేస్తాడు, ఇద్దరు డబ్బులతో ఏదో వేడి నీళ్ళు చల్లనీళ్ళలాగా పనిచేస్తారు. మరి ఎవరు లేరు కాబట్టి వాళ్ళ సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా వ్యాపారాలు పెట్టిస్తానని ఇద్దరికి కూడా హామీ. అంటే గద్దె రామ్మోహన్ గారు హామీ ఇవ్వడం వేరు, ఆయన చేతల మనిషి, మాటల మనిషి కాదు. వాళ్ళిద్దరు జీవనం పోయిన భర్తల్ని తిరిగి రాలేరేమో కానీ వాళ్ళ జీవితంలో మెట్టు పెరిగేదాకా చెప్పాడు. ఆయన ఒకటే చెప్పాడు, మీకు కానీ మీ పిల్లలకు కానీ ఎటువంటి ఇబ్బంది వచ్చినా నా దగ్గరికి రండి, అలాగే పిల్లల్ని పూర్తిగా చదివిస్తాను, మీకు ఆర్థిక సాయం చేస్తాను, మీ కాళ్ళ మీద మీరు నిలబడేలాగా వ్యాపారాలు పెట్టిస్తాను అని చెప్పడం జరిగింది. మరి ఆయన మంచి మనసుతో చేసే కార్యక్రమం. మేము కూడా చెప్పాం ఏంటంటే, ఒకళ్ళ దగ్గర పనిచేస్తే మీరు అలాగే ఉంటారు, మీరు సొంత వ్యాపారాలు చేసుకుంటే రేపు భవిష్యత్తులో మనస్ఫూర్తిగా మరి గద్దె రామ్మోహన్ రావు గారు చేసినటువంటి సాయంతో వాళ్ళు దినదిన అభివృద్ధి అయ్యి
వాళ్ళు ఒక 10-15 ఏళ్ళు అయ్యేసరికి ఒక 10 మందికి హెల్ప్ చేసే విధంగా, ఎందుకంటే ఒకళ్ళ దగ్గర హెల్ప్ తీసుకొని వాళ్ళు పైకి వచ్చారు కాబట్టి ఇంకొక 10 మందికి హెల్ప్ చేసే విధంగా వాళ్ళు దినదిన అభివృద్ధి అయ్యి పెద్ద ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మీ పేరేందమ్మా? గుమ్డికి మరియా అండి. మీరు ఎందుకోసం వచ్చారు మా ఎమ్మెల్యే దగ్గరికి? సార్ కోసం ఆంటీ, మా ఇంటిగా ఆంటీ ఉన్నారు. ఆంటీ సార్ ఏదైనా సాయం చేస్తారా, రా వచ్చి మాట్లాడితే ఆయన కాదనకుండా నీకు ఏ కష్టం ఉన్నా ఆయన తీరుస్తారని చెప్పి ఆంటీ తీసుకురావడం జరిగింది. అసలు ఏం జరిగిందమ్మా? ఎందుకు వచ్చారు? ఆది సాయం దేనికోసం? మా హస్బెండ్ చనిపోయారండి. దేనివల్ల చనిపోయారు? హార్ట్ స్ట్రోక్ వచ్చిందండి. దానివల్ల చనిపోయారు. నెల రోజులైంది చనిపోయి. ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంది. ఇబ్బందిగా ఉంటే ఆంటీ చూసి తీసుకురావడం జరిగింది సార్ దగ్గరికి. ఏదైనా ఆర్థికంగా సాయపడతారు, నీకు కొంచెం డబ్బులు అనేది ఇస్తారా రా అని చెప్పి తీసుకొచ్చారు. కానీ ఇక్కడికి వచ్చాక నేను అసలు అనుకోలేదు సార్ నాతో మాట్లాడడం, నా కష్టాన్ని వెంటనే సార్ కూడా చాలా అంటే చాలా బాధపడిపోయారు. వెంకయ్య నాయుడు సారు, రామ్మోహన్ రావు సార్ ఇద్దరు కూడా నన్ను కూర్చోబెట్టి మాట్లాడి, అరే నీకు ఇంత కష్టం వచ్చిందా అని చెప్పి, అసలు మామూలుగా అయితే నాకు ఇంట్లో సరుకులు కానీ 10,000 అనుకున్నారు. అనుకోగానే మళ్ళీ ఈ డబ్బులు ఆ పాపకు సరిపోవు, ఇంకో 10,000 రాయండి అని చెప్పి ఎమ్మటే, అసలు నిమిషం కూడా ఆలోచన చేయలేదు సారు. ఎమ్మటే నాకు 20,000 ఇవ్వడం జరిగింది ఇంట్లో ఖర్చుల వరకు. నువ్వు ఇలా కాదురా, ఎక్కడ పని చేస్తున్నావు అని అడిగారు. చిన్న షాప్లో చేస్తున్నాను సార్, 10,000 రూపాయలు వస్తున్నాయి అని అంటే, వద్దు నువ్వు నీ బిడ్డలు బ్రతకాలంటే ఇది కాదు, రైతు బజార్లో షాప్ ఇస్తాను, అక్కడ నువ్వు చేసుకో అమ్మా, చేసుకో, ఏ ఇబ్బంది వచ్చినా నీ బిడ్డల చదువులో కానీ నీ కష్టంలో కానీ మేమందరం తోడుంటామని సార్ చెప్పడం జరిగింది. ఇదంతా జరగడానికి కారణం అయితే మా ఆంటీ గారే. సార్కి మాత్రం జీవితకాలం రుణపడిపోయి ఉండిపోతాను నేనైతే కనుక. పిల్లల చదువుల నిమిత్తం కూడా సారు చేస్తానని చెప్పారు సార్. ఇంకేం చెప్తామమ్మా సార్కి? సార్కి చెప్పడానికి దేవుడు లాంటి మనిషికి ఇంక నేనేం చెప్తాను సార్, ఆయనకు రుణపడిపోవడం తప్ప. జీవితంలో నేను సార్ గురించి విన్నాను చాలా, అంటే నాకు వీటి గురించి తెలియదు కానీ సార్ గురించి నేను చాలా విన్నాను. ఆకలి అంటే అన్నం పెడతారని తెలుసు కానీ ఇలా జీవితాన్ని కూడా ఇస్తారని, ఆడపిల్ల పట్ల ఇంత నిలబెడతారని నేను కళ్ళారా చూశాను. ఇది మాత్రం చూడడమే కాదు, నేను ఎంతమందికి వీలైతే అంతమందికి సార్ గురించి చెప్పడం జరిగింది. జీవితకాలం ఇంకా దేవుడితో సమానం సార్. ఇంకా నేను ఒక మాటలు అంటే ఇంకంతే. ఆయన ఇంకా నేను ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేను. అది ఆ సార్కి మాత్రం అయితే కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను సార్కి. మీ పేరమ్మా? రాజేశ్వరి అండి, తగళ్ళమూడి రాజేశ్వరి. ఇక్కడ ఎందుకోసం వచ్చారమ్మా ఎమ్మెల్యే గారి ఆఫీస్కి? ఇట్లా దర్శపేట నుంచి వచ్చాను సార్. నిన్న మా ఇంటి దగ్గర ఆంటీ వాళ్ళది తీసుకొచ్చి, మా వారు యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు, ఏదన్నా సాయం చేస్తారని తీసుకొచ్చారు సార్. సార్ ఏమన్నారు నేను రాగానే? ఎమ్మటే ఈ రోజు రమ్మని చెప్పారు సార్. నిన్నే వచ్చాము, ఎమ్మటే ఈ రోజు రాండమ్మని చెప్పారు. రాగానే 15,000 ఇచ్చారు సార్ ఆర్థిక సాయం. ఇంకా పిల్లలకు కూడా ఏదన్నా సాయం చేస్తానని చెప్పారు. నాకు 2 సార్, పాప బాబు. అదే పిల్లలకు కూడా స్కూల్కి కూడా ఏదన్నా హెల్ప్ చేస్తాను అని చెప్పారు. ఏదన్నా నీకు ఏదన్నా సాయంగా కూడా చూపిస్తాను అని కూడా చెప్తున్నారు సార్. మా ఇంటి దగ్గర ఆంటీ వాళ్ళు నిన్నే ఒక 10 మంది కలిసి తీసుకొచ్చారు. ఆయన ఇంత అసలు ఇట్లా చేస్తారు అని అనుకోకుండా అసలు రాగానే ఇట్లా చేశారు సార్.